మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలపై ఓ ఆగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. సంతరగాచి నుంచి చర్లపల్లి వస్తున్న స్పెషల్ రైలులో గుంటూరు పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య ఈ దారుణం జరిగింది. ఏపీకి చెందిన ఓ మహిళ రాజమండ్రి రైల్వే స్టేషన్లో మహిళల బోగీలెక్కింది. రైలు గుంటూరు స్టేషన్ కు చేరుకున్న సమయంలో బోగీలో ఉన్న మిగిలిన ప్రయాణికులు దిగిపోగా ఆమె ఒక్కరే మిగిలింది. ఆ సమయంలో 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఇది మహిళా బోగీ అని వారిస్తున్నా ప్రాధేయపడి లోపలికొచ్చాడు. రైలు గుంటూరు నుంచి బయలుదేరిన తర్వాత కత్తితో బెదిరించి డబ్బు, సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ ను లాక్కుని అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రైలు పెదకూరపాడు స్టేషన్ కు చేరుకుంటుండగా కిందకు దిగి పారిపోయాడు. మంగళవారం రైలు చర్లపల్లి స్టేషన్ కు చేరుకున్న అనంతరం బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, కదులుతున్న రైల్లో మహిళా బోగిలో ఒంటరిగా ఉన్నటువంటి ప్రయాణికురాలపై ఒక అగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కత్తితో బెదిరించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వద్దన్నటువంటి మొబైల్ ఫోన్ తో పాటు ఆమె వద్దన్నటువంటి కొంత నగదును కూడా అపహరించి అక్కడి నుంచి పారిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ దారుణం గుంటూరు పెదకూరపాడు రైల్వే స్టేషన్ మధ్య జరిగినట్టుగా ప్రస్తుతం ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక మహిళ హైదరాబాద్ కు ప్రయాణమైంది. రాజమండ్రి నుంచి ఇక్కడ సంతరగాచి స్పెషల్ రైల్లో ఆమె రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వస్తోంది. ప్రధానంగా చర్లపల్లి స్టేషన్ లో దిగిన తర్వాత ఇక్కడే హైదరాబాద్ లో ఏదో ఒక పని చూసుకోవాలంటూ కూడా భావించింది. సో అందులో భాగంగానే రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి క్రమంలో ప్రధానంగా గుంటూరుకు చేరుకుంటున్న సమయంలోనే అదే సమయంలో రైల్లో ఉన్నటువంటి ఆమె తోటి ప్రయాణికులంతా కూడా దిగిపోయారు. దీంతో మహిళా బోగిలో ఉన్నటువంటి ఆ ప్రయాణికులు ఒక్కరే మాత్రమే మిగిలిపోయారు. అదే సమయంలో రైలు కదులుతున్నటువంటి సందర్భంలో సుమారుగా 40 ఏళ్ల వయసున్నటువంటి ఒక వ్యక్తి ఆ మహిళా బోగిలోకి ఎక్కాడు. అనంతరం ఆమె ఇది మహిళా బోగి, లోపలికి రావద్దంటూ కూడా ఎంత వారించినప్పటికీ కూడాను ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఆయన లోపలికి వచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. అయితే రైలు కదిలిన తర్వాత కొద్దిసేపటికి రైలుకు సంబంధించినటువంటి తలుపులన్నీ కూడా మూసివేశారు. అనంతరం రైలు గుంటూరు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత సుమారుగా 20 నిమిషాల తర్వాత తనలో ఉన్నటువంటి వక్రబుద్ధిని బయటపెట్టాడు. అనంతరం ఆమెను కత్తితో బెదిరించి ఆమె వద్దన్నటువంటి నగదును తస్కరించాడు. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్ కూడా లాక్కొని దాంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడు. ఆమెపై అత్యాచారం కూడా చేశాడు. అనంతరం పెదకూరపాడు రైల్వే స్టేషన్ వద్దకు ట్రైన్ చేరుకుంటున్నటువంటి సమయంలో ఒకసారి ట్రైన్ స్లో అవ్వడంతో అక్కడ నుంచి దిగి పారిపోయినటువంటి సందర్భం ఉంది. అనంతరం మంగళవారం ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్ కు ఈ ట్రైన్ చేరుకుంది. అక్కడే దిగినటువంటి బాధితురాలు అక్కడ ఉన్నటువంటి జీఆర్పీ పోలీసులకు తనపై జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించిన అంశంపై ఫిర్యాదు చేసింది. అయితే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి అనంతరం ఆ కేసును నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రస్తుతం ఆగంతకుడు ఎవరు అనే అంశాల గురించి ఇటు రైల్వే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇటు రైలు ప్రయాణాలకు సంబంధించిన అంశంలో భాగంగా కొన్ని ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి బోగిల్లో భద్రతా కరువు కావడం, సో ఆ భద్రతా వైఫల్యాల వల్ల ఇలాంటివి తరచూ చోటు చేసుకున్నాయంటూ కూడా కొంత ప్రయాణికుల నుంచి కూడా ఒక ఆరోపణ వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంలో రైల్వే శాఖ ఈ అంశం మీద దృష్టి సారించాలంటూ కూడా డిమాండ్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. శంకర్, రైట్ శశి.